సూరజ్ ఇప్పటికే కాళేశ్వరాన్ని ఎండబెట్టడం వల్ల సాగునీటికి విపరీతమైన కష్టం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా కూడా లబోదిబోం అంటున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్న దారుణమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఒక నిర్లక్ష్యం వల్ల భూగర్భ జలాలన్నీ కూడా ఒక గణనీయంగా తగ్గిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ ఇంకా ఎండాకాలం పూర్తి స్థాయిలో మొదలు కాకముందే ఈ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో రేపటి నాడు తాగునీటి పరిస్థితి కూడా ఏంటి అన్న ఒక ప్రశ్న తలెత్తుతోంది. అంటే పూర్తి స్థాయిలో నీళ్లు లేకుండా తెలంగాణను మళ్ళీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఏదైతే తాగునీటికి కటకట ఏర్పడి తెలంగాణ వ్యాప్తంగా నీళ్ల కోసము పెద్ద ఎత్తున ఆందోళన ఏదైతే తలెత్తిందో, నీళ్లు నిధులు నియామకాల పేరిట తెలంగాణ ఉద్యమం ఏదైతే వచ్చిందో ఇవాళ ఆనాటి పరిస్థితులే మళ్ళా పునరావృతమైన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ భవిష్యత్ అవసరాల కోసము కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం ద్వారా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా నీటి కటకట ఏర్పడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాము. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతున్న పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణము చెరువులు, తటాకాలు, కుంటలు నింపకపోవడమే. ఇంతకు ముందు చూసుకుంటే కనుక కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయడం ద్వారా చెరువులు, తటాకాలు, చిన్న చిన్న కుంటలను నింపేవాళ్ళు. ఆ పరిసర ప్రాంతాల్లో కొంత జలవనరులు, భూగర్భ జలవనరులు సమృద్ధిగా ఉండే అవకాశాలున్నాయి. తద్వారా బోర్లలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ బోర్లు వేస్తే కనుక ఫీట్లకు లోతులో బోర్లు వేసినా కానీ పూర్తిగా నీళ్లు పడుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా ఇప్పటికే ఉన్న బోర్లు పూర్తిగా ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎండాకాలం ఇంకా పూర్తిగా ప్రారంభమే కాలేదు. ఇంకా ఫిబ్రవరి ఎండింగ్, మార్చి ప్రారంభంలోనే ఉన్నాం. ఇప్పటికే 40 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఎండ దంచి కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భూములు పూర్తిగా బీళ్లతో నోళ్లు తెరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే భూములు ఎండిపోయాయి, బీళ్లుగా మారిపోయాయి, నోళ్లు తెరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నీళ్లు రామచంద్ర అని భూములు నిజంగా నోరుంటే అరిచే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి జలరంగ నిపుణులు కావచ్చు, వ్యవసాయ రంగ నిపుణులు కావచ్చు అభిప్రాయపడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరంను నిరుపయోగంగా ఉంచడం ద్వారా పాలకులు సాధించేది ఏంటి? ఒకవేళ రాజకీయ కక్షలుంటే అవి రాజకీయంగా చూసుకోవాలి. రైతు సంక్షేమాన్ని పణంగా పెట్టి, రైతుల అవసరాలను పక్కన పెట్టి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? రైతుల నోళ్లు కొట్టడంలో ప్రభుత్వం ఆంతర్యం ఏమిటి? రైతుల పొట్ట కొట్టడంలో ప్రభుత్వం ఆంతర్యం ఏమిటి? ఇప్పటికే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆర్థిక కటకటతో లేదా నిధుల్లేమితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో వాటిని ప్రజలకు చేర్చే విషయంలో విఫలమైన పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. రైతు భరోసా అంటే రైతు బంధు అలియాస్ రైతు భరోసా ఏదైతే ఉందో అది ఇప్పటికీ 3 ఎకరాలను మించి పేమెంట్లు జరిగిన పరిస్థితి కనిపించడం లేదు. గతంలో పంట రుణమాఫీ 40% మందికే జరిగింది. రాష్ట్ర రైతాంగానికి సాగునీటి కటకట మనం ప్రస్తుతం అనుభవిస్తూనే ఉన్నారు, అది చూస్తూనే ఉన్నాం. ఇక విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా జరుగుతుందంటే అది కూడా లేదు. మోటార్లు కాలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. 24 గంటల విద్యుత్ ఏమో కానీ ముందు మోటార్లను బచాయించుకోవాల్సిన రంది రైతులకు పట్టుకున్నది. ఇలా అనేక రకాలుగా కూడా ఇవాళ రైతాంగం సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెట్టుబడుల డబ్బులు లేక కొన్ని చోట్లనైతే నీళ్ల కటకటతో ఏకంగా 2500 ఒక్కో ట్రాక్టర్ చొప్పున వాళ్ళ పొలాలకు ట్రాక్టర్లు నీళ్లు తరలించి వాళ్ళ పొలాల్లో నీళ్లు చల్లుతున్న పరిస్థితి, నీళ్లు పారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ట్రాక్టర్కి 2500 అంటే ఎకరాకు దాదాపుగా 30,000కు పైబడే ఖర్చు అవుతున్న దీన పరిస్థితి ఉంది. వీటన్నిటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎండలు దంచి కొడుతున్న క్రమంలో ఇక నగరాల్లో అయితే తాగునీటికి పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. మిషన్ భగీరథ పథకం కింద గ్రామానికి నీళ్లు అందించే ప్రయాసను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఆ పరిస్థితులు కూడా మృగ్యంగానే మారుతున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయడం ఆపేయడం ద్వారా ఈ తాగునీటి కటకట కూడా ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున నగరవాసులు కావచ్చు, పట్టణవాసులు కావచ్చు, గ్రామవాసులు కావచ్చు తాగునీటి కటకటను కూడా ఎదుర్కోబోతున్నారనే ఒక సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేస్తూనే వస్తుంది కాంగ్రెస్. సో ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అబద్ధపు ప్రచారాలను కొనసాగిస్తూ వచ్చింది. కానీ ఆయా ఆయకట్టులో ఉన్న రైతులకు కావచ్చు, వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కావచ్చు, గ్రామాల ప్రజలకు కావచ్చు, సో ప్రభుత్వం చెప్తున్నవన్నీ అబద్ధాలు అనే విషయం తేటతెల్లం అయిపోయింది. అవన్నీ స్పష్టత వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా మళ్ళీ అవే అబద్ధాలను తిప్పి చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటని భావించాల్సిన అవసరం ఉంది.
ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కుట్ర జరుగుతుందని చెప్పేసి ఇవన్నీ సంకేతాలుగా కనిపిస్తున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు కూడా పనికిరావని చెప్పేసి అటు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్తో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కైందనే ఒక సంకేతం కూడా కనిపిస్తోంది. తద్వారా 2 ప్రభుత్వాలు కలిసి ఒక నాటకానికి తెరలేపుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదనే ఒక వాదనను తెర మీద తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంట్లో భాగంగానే నిన్న రాష్ట్ర జలమంత్రిత్వ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ లో లీకులు ఇస్తున్నారు. పెద్ద పెద్ద పత్రికలతో కూడా లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్ పూర్తిగా పనికి రాకుండా పోయిందనే ఒక వాదనను తెరపైకి తెస్తున్నారు. ఇవన్నీ కూడా ఎన్డీఎస్ఏ నివేదికలో ఉన్నాయని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవంగా చూసుకుంటే కనుక ఎన్డీఎస్ఏలో ఇంకా ఏముందనేది మాత్రం తేటతెల్లం కాలేదు. ఆ నివేదిక కేవలం సిడబ్ల్యూసీ నుంచి కేంద్ర జలమంత్రిత్వ శాఖకు మాత్రమే వెళ్ళింది. కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి సంతకం చేయాల్సి ఉంది. ఆ సంతకం చేసిన తర్వాతనే అది రాష్ట్రానికి రావాల్సి ఉంది. రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఎన్డీఎస్ఏ నివేదికలో ఏముంది, ఏం చేయాలి, మేడిగడ్డలో ఏం చేస్తే బాగుంటుందనే ఒక సూచనలు వచ్చిన తర్వాత, లేదా ఏం చేస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం వెలువడిన తర్వాత, లేదా ఆ నివేదికలో ఏముందని తెలిసిన తర్వాత వ్యాఖ్యానిస్తే బాగుంటుంది. కానీ అంతకంటే ముందే ఇవాళ వీళ్ళంతా కూడా మాట్లాడుతున్న వైనాల్ని తప్పుపడుతున్నారు. విశ్లేషకులంతా కూడా ఇదొక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ కుట్రలో భాగంగా ఈ కామెంట్స్ చేస్తున్నారు, ఈ లీకులు ఇస్తున్నారు, ఈ వార్తలు రాయిస్తున్నారు అనే వాదన తెరపైకి వస్తుంది. నిజంగా చెప్పాలంటే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు పరిసరాల్లో ప్రతి చోట కూడా ఎక్కడెక్కడి నుంచి అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వెళ్తుందో, ఎక్కడెక్కడైతే కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టు నీళ్లు చేరుతున్నాయో అక్కడ ప్రతి ఒక్కళ్ళకు కూడా స్థానికంగా ప్రజలకు తెలుసు ఎట్లా నీళ్లు వస్తున్నాయి, తమ పంట పొలాలకు ఎట్లా నీళ్లు అందుతున్నాయి, తాము తాగడానికి ఎట్లా నీళ్లు వస్తున్నాయి అనే విషయం తెలుసు. అలాగే మేడిగడ్డ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అన్నారం, సుందిల్లా తదితర ప్రాంతాల్లో కూడా ప్రజలు నివసిస్తున్నారు. అక్కడ కూడా అసలు వాస్తవ పరిస్థితి ఏందనేది వాళ్ళకంతా కూడా తెలుసు. కాంగ్రెస్ చెప్తున్న అబద్దాలనే ఒక అభిప్రాయం కూడా వాళ్ళలో చాలా స్పష్టంగా ఉంది. నిజం చెప్పాలంటే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక చిన్న సాంకేతిక సమస్య తలెత్తింది. దాన్ని పెద్ద బూచిగా చూసి వాళ్ళ కాంగ్రెస్ పాలకులు పూర్తిగా ప్రాజెక్టే పనికిరాదు, కేవలం ఒక మేడిగడ్డ ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ వెంటనే ఇంజనీరింగ్ నిపుణులంతా కూడా అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర చేరుకుని గ్రౌటింగ్ పూర్తి స్థాయిలో చేసి నీళ్ల లీకేజీని అరికట్టిన విషయాన్ని ఇప్పుడు ఇవాళంతా కూడా స్థానికులు గుర్తు చేస్తున్నారు. అట్లాంటి చర్యలని చేపట్టిన తర్వాత ఆ గత సీజన్లో భారీ వర్షాన్ని ఎదుర్కొని పెద్ద ప్రవాహాన్ని కూడా తట్టుకొని నిలిచిన కాళేశ్వరం బ్యారేజు ఢోకా లేదని సంకేతాలు ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన బురద జల్లే వ్యవహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది రాజకీయాల కూతం ఇచ్చేలా ఉందని చెప్పేసి మేడిగడ్డను పనికిరాదు అనే విధంగానే చూపించే ప్రయత్నం చేస్తా వస్తున్నారు. సో కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అది కాదు అనే విషయం రైతులకు కూడా తేటతెల్లవైపోయింది. కానీ అంటే పదే చెప్పడం వెనక ఎటువంటి కుట్ర దాగి ఉంది, ఎటువంటి ప్రయోజనాలు ఆశించి, ఎటువంటి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా నష్టం చేసి ఇతర ప్రయోజనాలు ఆశిస్తున్నారని భావించాలి వాళ్ళ. నిజం చెప్పాలంటే స్వేచ్ఛ తెలంగాణ ఉద్యమం శాంతం కూడా ఈ నీటి వనరుల కోసమే జరిగిన విషయం తెలుసు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్లు అందడం లేదనే ఒక పెద్ద కారణంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డ విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు కృష్ణా నది పైన కావచ్చు, ఇటు గోదావరి నది పైన కావచ్చు ఉన్న ప్రాజెక్టుల వల్ల కేవలం ఆంధ్ర ప్రాంత ప్రజలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందనే ఒక వాదన తెరపైకి అప్పట్లో వచ్చిన విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా అప్పట్లో కాంగ్రెస్ ఏలుబడిలో కూడా కొన్ని ప్రాజెక్టులను తెలంగాణ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన విషయం కూడా తెలిసిందే. వాటన్నిటిలో భాగంగా ఎస్ఎల్బీసీలో నిజంగా సాంకేతికపరమైన అనేక అంశాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము. అది ఎప్పుడో 2004లో ప్రారంభమైనప్పటికీ కూడా ఆ పనులు నత్తనడకలా సాగుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాము. ఇవాళ ఎస్ఎల్బీసీ కూడా మధ్యంతరంగా కుప్పకున్న పరిస్థితి, 41 కిలోమీటర్ల రేంజ్లో కుప్పకున్న పరిస్థితి, 8 మంది చిక్కుకుపోయారు. ఆ టన్నెల్లోకి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేరుకొని సహాయక చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వీటన్నిటిని కూడా, ఈ ప్రమాదాలన్నింటినీ కూడా గతంలోనే తొలి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. అసలు తెలంగాణకు ఎట్లాంటి సాగునీటి ప్రాజెక్టులు అవసరం అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున అధ్యయనం చేశారని చెప్పాల్సి ఉంటుంది. కాళేశ్వరం ఎక్కడైతే బ్యారేజ్ కట్టారో అక్కడ ప్రాణహిత, గోదావరి నదుల సంగమం పైన ఈ ప్రాజెక్టు కట్టిన విషయం తెలిసింది. అప్పుడే వ్యాప్కోస్ సంస్థ అక్కడ పూర్తి స్థాయిలో లైడార్ సర్వే కూడా చేసిన విషయం తెలిసింది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా డిపిఆర్ తయారు చేసి కేంద్ర జలవనరుల శాఖకు, సిడబ్ల్యూసీకి డిపిఆర్లు పంపిన తర్వాత అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన తర్వాతనే ఈ కాళేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టును గతంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంగతి కూడా తెలిసిందే. ఈ డిజైన్లన్నింటినీ కూడా స్వయంగా
కేసీఆర్ పరిశీలించారు. ఎప్పటికప్పుడు ఇంజనీర్లకు ఇరిగేషన్ శాఖ సిబ్బందికి డైరెక్షన్స్ చేస్తూ ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ ప్రయాస అంతటినీ కూడా, ఈ 10 ఏళ్ల ప్రయాసను, ₹1,00,00,000 కోట్ల ప్రయాసనంతటినీ కూడా కేవలం ఒక చిన్నగా చూపించే ప్రయత్నాలు ఇవాళ కాంగ్రెస్ పాలకులు చేస్తున్నారు. కుట్రపూరితంగా చేస్తున్నారు. ఏదో జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళటి వరకు ఒక్కటి కూడా నిరూపితం కాని విధంగా ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. తద్వారా తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను పెద్ద ఎత్తున దెబ్బ కొట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పేసి జలరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందని చెప్పేసి అనేక మంది బృందాలుగా వెళ్లి ఇక్కడ పరిస్థితిని సమీక్షించే ప్రయత్నాలు చేశారు. ఈ బ్లాక్ నెంబర్ 7లో ఏం జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు పరిశీలించిన ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పాలంటే అక్కడ ఒక చిన్న సాంకేతికమైన సమస్య మాత్రమే తలెత్తింది. అది పెద్ద విషయం కూడా కాదు. దాన్ని వెంటనే రెక్టిఫై చేయొచ్చు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి నీటిని కూడా వెనక్కి మళ్లించి లిఫ్ట్ ద్వారా తోడి వెనక్కి మళ్లించి సాగునీటి తాగునీటి అవసరాలు తీర్చుకోవచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు ఇప్పటికే తేల్చి చెప్పిన పరిస్థితి మనం చూసే ఉన్నాము. అనేక మంది జలరంగ నిపుణులు, ఇంజనీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలించారు. అక్కడ పెద్దగా సమస్యాత్మకంగా ఉన్న పరిస్థితులు ఏం కనిపించలేదని చెప్పారు. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు కూడా అక్కడ గ్రౌటింగ్ పూర్తి స్థాయిలో చేసి ఆ నీటి లీకేజ్ కూడా అరికట్టారు. అన్నారం, సుందిల ప్రాంతాల్లో కూడా ఎలాంటి సమస్యలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించి వెంటనే తెలంగాణ రైతాంగము అవసరాలు తీర్చాలి, ప్రజానీకం యొక్క దాహాన్ని తీర్చాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. స్వేచ్ఛ. రైట్ సూరజ్, ఏదేమైనా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కక్షతో పాటు ఒక ముందస్తు ప్రణాళికతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఎండబెడుతుందా?